హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రైస్ మన ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరిని పగలగొట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలు కోసుకొని మిక్సీలో పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, బంగాళదుంప, టమాటో, పచ్చిమిర్చి, జీడిపప్పు, బఠానీ ప్లస్ ఇలా గ్రీన్ లీవ్స్ అండ్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. బిర్యానీ మసాలా తెలిసిందే కదండి, హోల్ మసాలా. మనం నానబెట్టుకునైనా తీసుకోవచ్చు, నార్మల్గానైనా తీసుకోవచ్చు. దీంతో నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న నార్మల్ మనం ఇంట్లో వాడుకునే రైసే తీసుకున్నాను. ఈసారి బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తోనే ట్రై చేద్దామని. ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న హోల్ బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న చాప్డ్ ఆనియన్స్, టొమాటోస్, ఇంకా ఏమి వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో నేనైతే ఆలు వేసాను. దాంతోపాటు గ్రీన్ పీస్, జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లోనే మన బియ్యం ఎంత వేసుకుంటున్నామో దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొందరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసి దాంట్లోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత నేను 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు కొబ్బరి పాలు, ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ కోకోనట్ వేసాను. నేనైతే 2.5 విజిల్స్ వేయించాను. 2.5 విజిల్స్ వేసిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు ఉంచి రైతాతోనైనా చికెన్ కర్రీతోనైనా దేనితోనైనా పేరప్ చేసుకొని తినే ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్విఫియా వ్లాగ్స్. హ్యాపీ సండే.